Good morning. Good morning. Good morning, guys. Good morning. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసుధాస్ లైఫ్ స్టైల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ శ్వేత కర్రీ చేస్తుంది. సో అది చూపిస్తున్నాను మీకు. మష్రూమ్ పన్నీర్ కర్రీ చేసిందండి శ్వేత. చాలా ఎమ్మిగా ఉంది, రెస్టారెంట్ స్టైల్లో చేసింది. వాట్ ఈస్ దట్ నానా? లాలీపాప్. వాట్ ఫ్లేవర్ ఇస్ దట్? స్ట్రాబెరీ క్రస్ట్ అంటారు, క్రీమ్ అంటారు. పిజ్జా అయితేనే క్రస్ట్. తిన్నాక ఆర్పిక్ వేసినవా. సో జాతిరత్నాలు మూవీ గురించి డిస్కషన్ అనమాట. ఇక్కడ చాలా బాగుందంట మూవీ అయితే. మేమైతే ఇంకా చూడలేదు. థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది అలాంటి మూవీ. బట్ మాకైతే అంత ధైర్యం లేదనమాట చూడటానికి థియేటర్స్కి వెళ్ళి. సో ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా, సో అందుకని కొంచెం రిస్క్ ఎందుకులే అన్నట్టుగా మేము ఆగామన్నమాట. కాలిఫోర్నియాలో కూడా రిలీజ్ అయింది మూవీ అయితే, థియేటర్స్లో ఉంది. బట్ మేమైతే వెళ్ళలేదు. శ్వేత వాళ్ళు చూసారంట, అంటే థియేటర్స్లో రిలీజ్ అయింది అన్నట్టుగా చూసారంట. సో వెళ్ళుంటే బాగుండేది అన్నారు కానీ, బట్ అయినా కష్టం కదా ఈ టైంలో ఎందుకులే అన్నట్టు వెళ్ళలేదు. సో ఇక్కడ కర్రీ గురించి వచ్చేస్తే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత మష్రూమ్స్ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టేసుకుందనమాట. పక్కన పెట్టేసింది, ఎందుకంటే అవి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి కదా. సో ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, జస్ట్ మీకు కొంచెం కనిపిస్తుంది మష్రూమ్ ఫ్రై చేసేది. సో ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా, దాంట్లో షాజీరా అన్నీ మీకు తెలుసు కదా, గరం మసాలాకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవాలి. ఆ పౌడర్ వేసి ఫ్రై చేసుకుంటుంది. అండ్ దాంతోపాటుగా కారం వేసుకుంది అనమాట. ఇవి రెండు కూడా మనం క్వాంటిటీ ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంత వేసుకుంటే సరిపోతుంది. అంటే కారం ఎంత తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. గరం మసాలా మనం అంటే మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలన్నమాట. తనైతే 2.5 to 3 స్పూన్స్ వేసింది గరం మసాలా. అండ్ కారం కూడా 2.5 to 3 స్పూన్స్ వేసింది అనమాట. సో అది వేరీ అవుతుంది కదా, ఎవరో టేస్ట్కి అనుసరంగా వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇలా పళ్ళు మనం నూనెలో వేయించేటప్పుడు ఏమవుతుందంటే అవి త్వరగా మాడిపోతాయి అనమాట. అందుకని ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫ్లేమ్ పెంచుకున్న తర్వాత మళ్ళీ మనము మసాలా ఏదైతే మిక్సీ చేసుకుంటామో ఇది ఏమేమి కావాలంటే మిక్సీలో మనం వేసినవి జీడిపప్పు, ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి, తర్వాత ఇలాచీ అనమాట ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసి పెట్టేసుకోవాలి ముందే. సో అది మేము ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడే తను చేసి పెట్టేసింది అనమాట ముందుగానే. సో వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతుంది కదా, దాంట్లో మిక్స్ చేయడమే కాబట్టి జస్ట్ పన్నీర్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకొని, ఇంకా మష్రూమ్ కూడా ముందే కట్ చేసుకుంటే బ్లాక్గా అయిపోతుంది కాబట్టి కట్ చేసిన వెంటనే ఫ్రై చేసేసింది. అండ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసింది అనమాట అట్ ఏ టైం ప్యాన్లో. సో ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉండాలి కదా. సో అంటే అది ఆప్షనల్, మనం వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్మండ్స్లో స్వీట్ ఉంటుంది కాబట్టి అది అనమాట. సో ఇక్కడ జార్లో కూడా పాలు వేసిందనమాట. సో మొత్తం వాటర్ ఎక్కడ వేయలేదు, సో అంతా పాలే వాడింది. ఇది కూడా 2% మిల్క్ అనమాట. సో తను అంటుంది మనము డైట్ పన్నీర్ చేసుకుంటున్నాము 2% మిల్క్, అదే ఇక్కడ నవ్వుతున్నాం అనమాట. సో అన్నీ వేసి బాగా కుక్ చేయాలి, బాగా బాయిల్ అయ్యి కొంచెం థిక్ అయ్యేంతవరకు. నేను అడిగాను పాలు వేస్తే విరిగిపోదా, మనం కారము అన్నీ వేసాం కదా అంటే, లేదు ఏం విరగదు, బాగుంటుంది అని చెప్పింది అనమాట. సో ఇక్కడ కసూరి మేతి ఫైనల్గా వేస్తుంది. అసలు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నిందండి కసూరి మేతి. మామూలుగా కూడా మనం ఎలాంటి నార్త్ ఇండియన్ డిషెస్ చేసుకున్నా కసూరి మేతి కంపల్సరీ వేస్తాము. బట్ అయితే చాలా చాలా టేస్టీ అండ్ స్మెల్ కూడా ఆసమ్ ఉన్నింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫైనలీ మనము పనీర్ యాడ్ చేసుకుంటాము. అండ్ మష్రూమ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసి కొంతసేపు బాగా అది కుక్ అయ్యేలాగా మనం లీవ్ చేసామనుకోండి, ఆ పనీర్కి మష్రూమ్స్కి కూడా గ్రేవీ ఫ్లేవర్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో అలా కొంతసేపు బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా ఈ కర్రీ చేసుకొని మేము యమ్మీ చపాతీస్ అండ్ మష్రూమ్ పన్నీర్ కర్రీ చేసుకొని తినేసాం అనమాట. అది మా డిన్నర్ అనమాట ఆ రోజు.
సో యమ్మీ యమ్మీ చపాతీస్ కాదండి, యమ్మీ యమ్మీ కర్రీతో చపాతీ అనమాట. సో ఇక్కడ మీకు రా మిల్క్ చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా తెలుసా ఇలా మనకి రా మిల్క్ అవైలబిలిటీ ఉంటుంది అని? అంటే మనం ఇప్పుడు తెచ్చుకునే బాటిల్ మిల్క్ అంతా కూడా అది వాళ్ళు ఆల్రెడీ ఒక సర్టన్ టెంపరేచర్లో బాయిల్ చేసి ప్రిజర్వ్ చేస్తారు. సో ఇదైతే రా మిల్క్ అనమాట, పచ్చి పాలు. సో ఇది వాళ్ళున్న ఏరియాలో వాళ్ళైతే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో మాకైతే ఏంటంటే మేమున్న ఏరియాకి వాళ్ళు డెలివర్ చేశారనమాట సర్టన్ ప్లేస్కి. సో మనం అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి పాలు అనేది. సో ఇట్లా పాలు కాంచేసుకొని ఆ పాలలో మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ వెన్న వస్తుంది కదా. సో ఆ మీగడ వెన్నని తీసి పక్కన పెట్టేసి ఈ పాలను మళ్ళీ ఆ బాటిల్లో పోసి వాడుకుంటుంది అనమాట శ్వేత అయితే. సో 1 వీక్ వరకు పాలు అనేది అలానే ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 8 డేస్ అనమాట, 8 డేస్ లోపల కన్జ్యూమ్ చేయొచ్చు ఈ పాలని అన్నట్టుగా వాళ్ళు డేట్ ఇచ్చారు. సో కాంచిన పాలు మనం బాటిల్లో వేసుకొని మామూలుగా రెగ్యులర్గా మనం 1 వీక్ లోపల అవి ఆ పాలని కన్జ్యూమ్ చేయాలన్నమాట. సో అది ఎవరికైనా తెలియకపోతే ఒకవేళ మీ ఏరియాలో కూడా అలాంటి అవైలబిలిటీ ఉందో లేదో తెలీదు. సో ఎవరెవరి ప్లేసెస్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఏవి దొరుకుతాయో ఏవి దొరకవో, మాకైతే ఇక్కడ దొరుకుతాయి రా మిల్క్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఏమైనా అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ అంటే తెలియకపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కూర్చొని మొత్తం శ్వేత వాళ్ళ ఇంటి గురించి ఇంకా అవి ఇవి అన్నీ మాట్లాడుతూ ఉన్నాం అనమాట. మూవీస్ గురించి కొంతసేపు, అంటే చాలాసేపు మాట్లాడాను, అదంతా పెట్టలేదు. ఇంక ఇక్కడైతే డిన్నర్ చేసేస్తున్నాము, డిన్నర్ టైం అయింది కదా. సో డిన్నర్ చేసేసి ఇంకా పడుకోవడమే అనమాట. కాకపోతే ఆ రోజు చాలా లేట్గా పడుకున్నాము, 2:30 వరకు అది ఇది మాట్లాడుకుంటూనే ఉన్నాము. పిల్లలందరూ ఫస్ట్ ఏం చేశారంటే అందరూ ఒకే రూమ్లో పడుకుంటాం అన్నట్టుగా కింద ప్రణవ్, తర్వాత ఉర్వి పైన, అండ్ పాప అనమాట వైషు పైన పడుకుంటాం అన్నారనమాట. ఉర్వికి అయితే పక్కన ఎవరు లేకపోతే కింద దొర్లుతుంది. సో అదే డిస్కస్ చేస్తున్నాం, ప్రణవ్ నీ మీద పడుతుంది, క్యాచ్ చేసుకొని పక్కన పడుకోబెట్టుకో అని అన్నట్టుగా చెప్తున్నాం అనమాట. బట్ ఫైనలీ పిల్లలు అండ్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు స్టోరీస్ చెప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ పడుకోలేదన్నమాట. ఎవరెవరు వాళ్ళ ప్లేసెస్కి, అంటే వైషు వాళ్ళ అమ్మ దగ్గరికి, ప్రణవ్ సపరేట్గా పడుకుంటాడు. సో తన బెడ్రూమ్లో ప్రణవ్ పడుకున్నాడు అండ్ ఉర్వి మా దగ్గర పడుకునేది. సో ఈ బెడ్రూమ్ ఫైనలీ మేము పడుకున్నాం అనమాట ఇక్కడ. అలా జరిగింది. సో ఫైనలీ అలా జరిగిందనమాట మా నైట్ అయితే. కొంతసేపు సరదాగా వీళ్ళు స్టోరీస్ అయితే చెప్పుకున్నారు కూర్చొని, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. Vaishu, you also sleep. Bye bye. Good night. Okay. I've counted and you said good night exactly 9 times now. Oh. Morning. Good morning, guys. Good morning. Good morning. ఎక్కడున్నావు నాన్న నువ్వు? In their home. ఎవరు హోము? Why shoots? నేను ఎప్పుడే లేచాం, నైట్ లేట్గా పడుకున్నాం అసలు. 2:30కే 2:30 పడుకున్నాం మాట్లాడుకుంటూ. అసలు ఈరోజు ఎక్కడికో ప్లాన్ ఉంది, ఏమైందో తెలియదు. ఇప్పుడు లేచాం, ఎంత అయిందో టైం? 9 చూడాలి మరి. సో లేట్గా లేచాము. సో మార్నింగ్ లేచి ఇంకా బ్రష్ చేసేసి అందరికి పిల్లలకి బ్రష్ చేపించేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాము. మేము టీ తాగుతూ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి సింపుల్ బ్రేక్ఫాస్టే చేసుకున్నాం, ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళాలనుకున్నాం కదా. సో బ్రేక్ఫాస్ట్ సింపుల్గా బ్రెడ్ టోస్ట్ చేసుకొని గ్యాకమోలీ చేసుకొని తిన్నాం అనమాట. సో అది బ్రేక్ఫాస్ట్ మాది. ఇంకా ఇక్కడ బయలుదేరుతున్నాము, అందరూ రెడీ అయిపోయేసి ఇంకా ఇక్కడ హాయ్ చెప్తున్నారనమాట మీకు. సో ఫైనల్లీ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. లేట్ అయిపోయింది కదా, ఎక్కడికి వెళ్ళగలమా లేదా అనుకున్నాం, కానీ పిల్లల కోసమైనా వెళ్ళాలనేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఫాల్సమ్ లేక్ ఉంది దగ్గరలో, సో ఫాల్సమ్ లేక్కి వెళ్ళాం మేము.
సో దగ్గరలో అంటే దానికి డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నాయి ఆ లేక్కి. సో ఫాల్సమ్ డ్యామ్ కనిపిస్తుంది మీకు దారిలో, అండ్ లేక్ కనిపిస్తుంది, లేక్ చూపిస్తాను. అండ్ దాంతోపాటుగా మీకు క్యాంపింగ్ గ్రౌండ్ కూడా ఉందన్నమాట. సో అటు డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి కదా ఒక లేక్కి. సో అట్లా డిఫరెంట్ ఎంట్రీస్లో మేము ఒక 2 ఎంట్రీస్ చూసి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఒక చూసారా, ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఇది దారిలో వచ్చింది, బట్ దీని పేరు అయితే నాకు కరెక్ట్గా తెలీదు. ఇంత బుడ్డ బుడ్డగా ఉన్నాయి చూడు. ఢిల్లీలో ఒక చిన్న ముందు పార్కింగ్ లాట్, చిన్న ఇల్లు. ఇవి పెద్దగా ఉన్నాయి కానీ అక్కడ చాలా చిన్నగా ఉన్నాయి. అసలు ఏదో చిన్న మ్యాచ్ బాక్స్ ఉన్నట్టున్నాయి. సో ఫైనలీ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా విండ్ ఉందండి. మేము ఆన్లైన్లో చూసినప్పుడు ఇంత విండ్ చూపించలేదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ వాటర్ ఉందంటే ఇంకా విండ్ ఇంకొంచెం ఎక్కువ చల్లగా అనిపిస్తుంది అనమాట, చల్లగాలిగా అనిపిస్తుంది. సో కొంతసేపు మేము ఇక్కడ కూర్చుందాం అనుకొని మొత్తం అంతా స్ప్రే చేసామన్నమాట, ఐసోప్రోపైల్ అంతా. సో మళ్ళీ అక్కడ కూర్చోలేదు ఎందుకంటే విండ్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని ఇంకా కింద కార్ వెనకల ఇలా మ్యాట్ వేసుకొని ఇంక ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాం అనమాట. సో ఎక్కడికైనా బయట వచ్చినప్పుడు లెమన్ రైస్ పికిలు ఉందంటే చాలండి, హ్యాపీగా అనిపిస్తుంది, పొట్టకి ప్రశాంతంగా ఉంటుంది. అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తినడానికి బాగుంటుంది అనమాట. సో మేము లెమన్ రైస్ అండ్ టొమాటో రైస్ 2 తీసుకొచ్చామన్నమాట. సో అక్కడ శుభ్రంగా కూర్చొని నీట్గా తినేసి ఇక్కడ వీడియోలో అందరూ వస్తున్నావా లేదా అనేది చెక్ చేస్తున్నాం అనమాట. సో మా హస్బెండ్ కనపడలేదు, ప్రవీణ్ కనిపించట్లేదు అనేసి ఇంకొంచెం ముందుకు వచ్చారు. సో అది ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా లంచ్ చేసేసి ఇంకా వేరే ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము పక్కన, అంటే ఈ లేక్కి డిఫరెంట్ ఎంట్రీ పాయింట్ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ గ్రనైట్ అంతా ఉందండి. సో ఇది గ్రనైట్ పాయింట్ అనుకుంటా. సో ఇక్కడ కొంతసేపు ఇక్కడ తినేసి ఇక్కడ ఒక బర్డ్ వచ్చిందండి, కుకాటు. నేనైతే కుకాటు అన్నాను, ప్రణవ్ వచ్చి దాని కాకటు అని అన్నాడు అనమాట. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటిదా, ఏం స్పీషీసా ఇది అని. సో తర్వాత అర్థమైంది, ఓకే ఇది కుకాటు కదా, నేను అన్నది తన అన్నది ఒకటే, బట్ ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్. సో నేనైతే ఇలానే నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇదే తెలుసు. సో ఆ బర్డ్తో కూడా మాట్లాడాను, అది కూడా యాడ్ చేశాను. చూడండి ఎంతో ముద్దుగా ఉందో. మొత్తానికి రైస్ మొత్తం అయితే ఖాళీ చేసాము అందరము హ్యాపీగా. He's 19 years old. They live to be 80 years, human years. They live to be as old as we. 80 years? Yeah. Hello. Are you scared? Laughing. Are you talking? You're not scared. What is her name? Holly. Holly. Hollywood, you know, like. Okay. Because he sings, dances, he says all kinds of stuff. Take me outside. What are you eating? Can I try it? They're really smart. They're not like dogs. They're just like a human. సో యాక్చువల్లీ ఆయన అడిగాం అనమాట, వీడియో తీసుకొచ్చా అంటే ఓకే అన్నారు. సో రికార్డ్ చేశాను. అది ఇంత ముద్దుగా అది మాట్లాడుతుందో, అసలు దాని నేమ్ కూడా చెప్తుంది, టచ్ చేస్తే సౌండ్ చేస్తుంది అండ్ నవ్వుతుంది. అంటే నేను నీకు నచ్చలేదా, నా దగ్గరకు రావా అంటే నవ్వుతుంది అనమాట బర్డ్. సో అదైతే తన దగ్గర నుంచి ఎవరి దగ్గరికి రాలేదు. నేను ట్రై చేశాను వస్తే ఒకసారి హోల్డ్ చేద్దాము అని, బట్ రాలేదన్నమాట. సో దానికైతే పాట పాడడం, డాన్స్ చేయడం అన్నీ ఇష్టం అంట. సో ఏమైనా తింటుంటే నేను ట్రై చేయొచ్చా అని అడుగుతుందంట. అసలు ఆయన చెప్తున్నారనమాట అవన్నీ కూడా, ఇలా చేస్తుంది, కుకీస్ ఇష్టం అంటుంది, కుకీస్ తింటుంది బాగా అని. సో ఇందాక డ్యామ్ వచ్చింది కదా, అది కూడా ఫాల్సమ్ డ్యామ్ అనమాట. సో రివర్ పేరు వచ్చేసి నార్త్ ఫోర్క్ అమెరికన్ రివర్ అనమాట. సో ఆ డ్యామ్లో వాటర్ ఎప్పుడు వస్తాయో మరి, అలా గేట్స్ ఏమైనా లిఫ్ట్ చేస్తారో ఏమో తెలీదు. పెద్దదిగా ఉంది, చాలా పెద్ద లేక్ ఇది. సో డ్యామ్ అనమాట అది, ఫాల్సమ్ డ్యామ్ అంట దాని నేమ్. అండ్ ఇక్కడ ఇంకో ఎంట్రీ పాయింట్కి వచ్చామన్నమాట.
సో బేల్స్ పాయింట్ క్యాంప్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ క్యాంప్స్ వేసుకుంటారేమో, సో అందుకని ఈ నేమ్ వచ్చింది. సో ఇక్కడ క్యాంపింగ్ అంతా చేస్తారు. అండ్ ఇక్కడ కైట్స్, తర్వాత గ్లైడింగ్, పారాగ్లైడింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో చాలా బాగుండింది. కొంతసేపు ఇక్కడ పిల్లలు ఆడుకున్నారు, బాల్ తెచ్చుకున్నారనమాట. సో బాల్తో కొంతసేపు ఆడుకొని అలా ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బయలుదేరిపోయాము. సో పిల్లలు ఫొటోస్ తీసుకున్నారు. వైషు చూసారా పోజులు ఇస్తుంది వెనకల. సో ఇక్కడ వచ్చేసి ఫామ్ హౌసెస్ అండి. ఇవి చూస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్, పెద్ద ప్లేసెస్. సో ఇక్కడ అంటే కొంతకాలం అంటే రిలీఫ్ కోసము ఇలా వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా కంట్రీ సైడ్ అలా ఉండాలనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా పల్లెటూర్లకు వెళ్ళాలనిపిస్తుంది కదా హాలిడేస్లో, అలాగనమాట. సో ఈ ప్లేస్ చూసారా, ఇది బాగా చూడండి. యాక్చువల్లీ మేము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట, కానీ ఈ ప్లేస్ బాగా నచ్చింది. సో ఈ బ్రిడ్జ్ని దాటిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకుందామని మళ్ళీ ఇక్కడ వచ్చి రీల్స్ తీసుకున్నాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో అండి. బాయ్ బాయ్.